జగిత్యాలలో భూ కబ్జా వ్యవహారం గత కొన్ని రోజులుగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. బిజినెస్ పర్సన్గా పేరున్నటువంటి ఓ వ్యక్తి సోషల్ సర్వీస్ అంటూ తిరుగుతూ రాజకీయ అండతో సపరేట్ సామ్రాజ్యం నడుపుతున్నట్లు ప్రచారము జరుగుతోంది. తనకున్న పలుకుబడితో అనేక మంది లీడర్లను గుప్పెట్లో పెట్టుకుని వెనకుండి రాజకీయం నడిపిస్తున్నట్లుగా విమర్శలు కూడా ఉన్నాయి. సొసైటీకి వైట్ కాలర్ లాగా కనిపిస్తూనే కొన్ని సందర్భాల్లో లీడర్లకు షాడో పనులు కూడా చేశాడని సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరుకు సంబంధించి షాడో చేసిన కామెంట్స్ ఆ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయని టాక్. ఈ చర్చతో తీవ్ర మనస్తాపానికి గురి కావడంతోనే కబ్జా అంశం మరోసారి తెర మీదకు వచ్చినట్లు వినిపిస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. జగిత్యాలలో భూ కబ్జా బాంబు పేలింది. ఒక్క పెట్రోల్ పంపు భూమి చుట్టూ మొదలైన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ తుఫానుగా మారాయి. మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి జగిత్యాలలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే సంజయ్పై సంచలన ఆరోపణలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఒక పెట్రోల్ పంపు భూమి కబ్జా అంశంలో తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడితే భూ కబ్జా బయటపడుతుంది అని తెలిసి తనను అడ్డుపడుతున్నారని పేర్కొంటున్నారు. నడి రోడ్డుపైనే నిలబెట్టి ఇది తమ వ్యక్తిగత విషయం, నువ్వు తలదూర్చొద్దని చెప్పారట. ఇలా శ్రావణి చెప్పిన ఒక్కొక్క మాట, చేసిన ఒక్కో ఆరోపణ జగిత్యాల రాజకీయ గ్రౌండ్ను షేక్ చేసింది. అంతటితో ఆగలేదు భోగ శ్రావణి. తన చైర్పర్సన్ కాలంలో ఆ భూమికి సంబంధించిన పత్రాలేవీ లేవని బహిరంగంగా ప్రకటించారు. 1949 తర్వాత ఇండియన్ స్టాంప్ యాక్ట్ వస్తే 1952లో లేని కిబాలా పత్రాల ఆధారంగా కొనుగోలు ఎలా సాధ్యమని మండిపడ్డారు. ఇక్కడే మరో బాంబు పేల్చారు భోగ శ్రావణి. ప్రజా ఆస్తుల రక్షణ కోసం పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేద్దాం, జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళదామని చెప్పుకొచ్చారు. అంటే క్లియర్గా ఎమ్మెల్యే సంజయ్పై గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కే అవకాశం జీవన్ రెడ్డికి ఇచ్చినట్టే అంటూ ఇంటర్నల్గా టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కూడా సైలెంట్ గా ఉండలేదు. కౌంటర్ అటాక్ చేశారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి, పదవి రావడం అదృష్టం, రాకపోతే సరే, తనకు పదవి మీద ఆశ లేదన్నారు. తన లక్ష్యం అభివృద్ధి మాత్రమే అని చెప్పుకొచ్చారు. కోట్ల రూపాయల నిధులు తెచ్చాను, కానీ ఓర్వలేక కొందరు బురద జల్లుతున్నారని అన్నారు. సంజయ్ మాటల్లో ఉన్న సూటితనం ఒకవైపు శ్రావణికి కౌంటర్ అయితే, మరోవైపు జీవన్ రెడ్డికి కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ అనే మాట స్పష్టంగా వినిపించింది. ఇదే అంశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎంట్రీతో రాజకీయం రసవత్తరంగా మారింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ జగిత్యాల ఇందిరా భవన్లో ప్రెస్ మీట్ పెట్టి జీవన్ రెడ్డి బహిరంగంగానే ఎమ్మెల్యే సంజయ్పై ఫైర్ అయ్యారు. సర్వే నెంబర్ 138లోని 20 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ ప్రజల వైపు నిలబడతారా, కబ్జాదారుల వైపు నిలబడతారా? ఇంతకు ముందు ఎన్నికల సమయంలో మంచాల కృష్ణ అనే వ్యక్తి ఇంటికి ఓటు అడగడానికి వెళ్లానని చెప్పి అప్పుడు సంజయ్ ఆయన భూమి అని అన్నారు. అదే భూమి ఇప్పుడు కబ్జా అయిందంటే అది విచారణ కమిటీని ప్రభావితం చేసే వ్యాఖ్య కాదా అని బాణాలు సంధించారు జీవన్ రెడ్డి. దీంతో ఇప్పుడు జగిత్యాల పొలిటికల్ గ్రౌండ్లో మూడు వైపులా మంటలు చెలరేగాయి. ఒకవైపు భోగ శ్రావణి ఆధారాలతో అవినీతి బయటపెడతా అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ ఇది రాజకీయ బురద అంటున్నారు. జీవన్ రెడ్డి మాత్రం విచారణా కమిటీని ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి వ్యాఖ్య వెనుక ఓ రాజకీయ వ్యూహం, ప్రతి సాక్ష్యం వెనుక ఒక అజెండా, ప్రతి నింద వెనుక ఒక ప్రతీకారం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది కేవలం భూ కబ్జా కేసు కాదు, ఇది ప్రెస్టేజ్, పవర్, ఇమేజ్ మధ్యలో జరిగే పొలిటికల్ గేమ్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తెరచాటు రాజకీయంలో మాత్రం శ్రావణి రాజకీయ అనుమానం తీర్చుకునే ప్రయత్నం.
సంజయ్ ప్రతిష్ఠ కాపాడుకునే యుద్ధం, జీవన్ రెడ్డి పాత బలాన్ని తిరిగి పొందాలనే తపన. ముగ్గురు వేరువేరు మార్గాల్లో ఉన్న లక్ష్యం మాత్రం ఒకటే, జగిత్యాలలో రాజకీయ ప్రాధాన్యం. మొత్తానికి జగిత్యాలలో ఇది ఒక భూ కబ్జా కాదని రాజకీయ భూకంపమని చెప్పుకుంటున్నారు పబ్లిక్. విచారణ కమిటీ రిపోర్ట్లో ఏముంటుంది, ఎవరి ఆధారాలు బలంగా నిలుస్తాయి, ఎవరి మాటలు బురదగా మిగిలిపోతాయనే ఆలోచనలతో జిల్లా ప్రజల ఆసక్తి అంతా ఇప్పుడు విచారణ కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైన పడింది. జగిత్యాలలో రాజకీయ రగడ ఎక్కడ ఆగుతుందో, ఎవరి అవినీతి వెలుగులోకి వస్తుందో, విచారణ కమిటీ ఏం చెబుతుందో ముందు ముందు చూడాల్సిందే.